మించిన వారెవరు? పాపికై ప్రాణము త్యాగము చేశావు. నీ ప్రాణము కంటే పాపులే మిన్నయా, నీ ప్రాణము కంటే పాపులే మిన్నయా. ఎందుకింత ప్రేమ నా పైన దేవా, ఎందుకింత ప్రేమ నా పైన దేవా. ఇంకా ఒక 10 లక్షలే తీర్చాలి, మిగతా తీర్చేశాను అన్నయ్య. మీరు చెప్పిన ధైర్యాన్ని బట్టి నేను ప్రభుని ప్రేమిస్తున్నాను. బ్రతకలేను అన్నవాడు బ్రతికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సేవలో ముందుకు పరిగెడుతున్నాడు. పడిపోయిన స్థితి ఉంది, నిజమే. తెలుసో తెలియకో ఏ స్థితిలో పడిపోయావో ఈ రాత్రి, ఎక్కడ ఆగిపోయింది నీ ప్రయాణం, ఎక్కడ వ్యాపారంలోనా ఆరోగ్యం క్షీణించిందా, ఆర్థిక ఇబ్బందుల్లో కుమ్మిలిపోయావా, ఈ రాత్రి నీ పరిస్థితి అంతా కూడా ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. అందరం చేతులు పైకెత్తి 2 చేతులు ఆకాశంలో చాచి యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా 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 ఆమేన్ యేసయ్యా. పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్న యేసయ్యా అని పిలువు. ఈ సంకటమును కుదిర్చేవాడు, ఈ సమస్యను పరిష్కరించేవాడు, ఈ కన్నీరు తుడిచేవాడు ఈ సంకలో ఉన్నాడు. అద్భుతాన్ని చేయవాడు ఆయన ఒక్కడే. స్వస్థపరిచేవాడు యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సన్నుతించెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను. అందరం సన్నుతించెదను నా యేసయ్యా, స్వరమెత్తి పాడెదను. చేతులు పెంచొద్దు, అలాగే అల్లాడిస్తుంది. నోరు తెరిచి స్తోత్రమయ్యా అని చెప్పండి. స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మదేవుడా, నీవు కావాలయ్యా అని చెప్పు. ఈ రాత్రి అయ్యా ఆశతో వచ్చాను, నా సహాయం నీవేనయ్యా, నా దిక్కు నీవేనయ్యా, ఆధారం నీవే. దేవుడవు